తోనే ఉన్నారండి జనసేన మీద కాలు దూడటానికి. ఒకసారి ఆయన మాటల్ని పక్కన పెడితే, ఇప్పుడు నిన్న హోంమంత్రి మాట్లాడారు అనిత గారు. జగన్ ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశాడు. పోలీసుల్ని పాయింట్ చేసి మరీ మాట్లాడటం, ఏది ఇలా చూపించి వేలు చూపించి మరీ మాట్లాడటం అనే దాని వెనుక కుట్ర ఉంది. అండ్ అలాగే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక 1500 మందిని పోగేసుకొని పోతున్నాడు వాట్సాప్ మెసేజ్ల ద్వారా. ఇదంతా తెలిసినప్పుడు ఆ జనాల్ని నిలువరించే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయింది? అంత లావుగా పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా. అంటే ఇంకా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి దే ఆర్ షోయింగ్ దేర్ లాయల్టీస్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి అండి. ఆయన భాష సరే, ఆయన బట్టలు ఉడిదీసి ఏది తంతానని, కొడతానని, ఉద్యోగాలు పీకేస్తానని అన్నారు. దానికి సంబంధించిన ఒక కార్టూన్ కూడా వైరల్ అవుతుంది. ఏంటంటే తాడేపల్లి ఇంటి దగ్గర ఆయన ఒక లాండ్రీ షాప్ పెట్టుకున్నారు. పోలీసుల బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేసే ఒక లాండ్రీ షాప్ పెట్టుకున్నారని చెప్పేసి నిన్న నుంచి వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆయన ఒక్కడే అన్నాడా, మీ నాయకుడు కూడా అన్నారా ఇంతకుముందు? ఒకసారి అవి కూడా చూద్దామా? ఆయన అన్నదే అభ్యంతరకరమే. ఇంతకుముందు మీ అచ్చెన్నాయుడు గారు అయితే అభ్యంతరకరమైన భాష, అది బీప్తో సహా మీరు వినొచ్చు. ఆ బీప్లో ఏముందో మీకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. ఆఫీసర్లు ఎంత బాధపడుతున్నాం. ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. అర్థమైంది కదా బీప్లో ఏముందో? నేను వేరే చెప్పక్కర్లేదుగా. చంద్రబాబు గారు ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. ఇంట్లో పడుకోండి, ఆ బట్టలు కూడా తీసేయండి, మేమే చూసుకుంటాం. మీదకి వచ్చి నన్ను అడ్డుకుంటారంట. పేపర్లో స్టేట్మెంట్ ఇస్తారు, నన్ను అడ్డుకున్నాడు పైకి పోతాడు. మళ్ళా గుర్తు పెట్టుకోవాలి వీళ్ళంతా. రేపు కూడా మీరు ఆ బట్టలు వేసుకొని నా దగ్గర పనిచేయాలి. ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుంది. సహాయం చేయొద్దండి డిఎస్పీకి, ఆ సిఐకి సహకరించొద్దండి. వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు. గట్టిగా పట్టుకొని వ్యతిరేకించండి. అదండి, పోలీసులు సంఘ విద్రోహ శక్తులను ఒక ఆయన అంటాడు, ఇంకో ఆయన బీప్ వేసుకుని ఏం మాట్లాడకూడదు అది మాట్లాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బట్టలు తీసి లాండ్రీ షాపులో నేను ఇస్త్రీ చేసి ఇస్తానంటాడు. మీరు ఎవరిని సమర్థిస్తారు, ఎవరితో విభేదిస్తారు? విజయ్ కిరణ్ గారు సార్, గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులకి అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యకర్త యొక్క హత్య తర్వాత రాజకీయ పరంగా ఆయన పర్యటన, ఆయన ఓదార్పు యాత్రకి వెళ్ళారు, రాజకీయ ఓదార్పు యాత్ర. దాంట్లో ఎవరు కూడా ఆక్షేపించలేదు. ఆయనకు కావాల్సినటువంటి అన్ని పోలీస్ పరంగా, ప్రభుత్వం పరంగా ఇవ్వాల్సినటువంటి అన్ని అవకాశాలు కల్పించాం. వాళ్ళలాగా బయలుదేరగానే నోటీసులు ఇవ్వటం, లేదా ఇంటి దగ్గర తాళ్లు కట్టి బయటికి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి లేదు. స్వేచ్ఛగా ఆయన ఎక్కడ ఏ రాజకీయ పనులు చేసుకోవాలన్నా మేము ఎక్కడ అడ్డు పెట్టట్లేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన హత్య గురించి మాట్లాడారు, అంతా బాగానే ఉంది. కానీ అదే సన్నివేశంలో పోసాని కృష్ణమురళి గారి గురించి ఉచ్చరించారు. అంటే పోసాని కృష్ణమురళి ఎంత భయంకరంగా ప్రవర్తించాడు, ఏం చేశాడు అనేటువంటిది కనీస అవగాహన ఆయనకి ఉందో లేదో మరి నాకు అర్థం కాలేదు. కానీ అంటే ఇప్పుడు ఆ సందర్భంగా పోసాని కృష్ణమురళిని కూడా వెనకేసుకొని వస్తున్నారు అంటే ఆయన ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సభ్య సమాజంలో ఎవరు కూడా వినకూడని మాటలు పోసాని కృష్ణమురళితో నోటి నుంచి వచ్చినటువంటి పరిస్థితిలో ఆయన అరెస్టుకి సంబంధించిన దానికి సంబంధించే కంటే కూడా పోసాని లాంటి వాడిని వెనకేసుకొని వచ్చారంటేనే అక్కడ ఆయన ఉద్దేశాలు ఏంటి, రాజకీయ దురుద్దేశాలు ఏంటి అనేటువంటి స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఆయన వచ్చారు, ఫస్ట్ ఏమన్నారు? ఫస్ట్ సోషల్ మీడియాలో పోలీసులు మా కార్యకర్తల్ని రానిట్లేదు, ఎక్కడికక్కడ బంధించేస్తా ఉన్నారు, పోలీసులు అసలు మా చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి ఒక ట్వీట్ వేశారు. రెండోదేమో భారీ ఎత్తున ప్రజలు అటెండ్ అయ్యారని చెప్పి ఇంకోటి వేశారు. ఇప్పుడు ఏమంటున్నారు? పోలీసులు అసలు ఎక్కడా కూడా లేరు, రావట్లేదు,